నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు తెలిసిపోతుంది, మీరు ఏ వీడియో మిస్ అవ్వరు. ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ పర్టికులర్గా నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఉంది. అయితే ఆ విషయం నేను మీతో పంచుకుంటున్నప్పుడు మీలో చాలా మంది కనెక్ట్ అవుతారని కూడా నాకు తెలుసు. అదేంటంటే గిఫ్ట్, బహుమతి. బహుమతి అనేది నిజంగా చాలా విలువైంది, ఎవరిచ్చినా ఎంత విలువైంది ఇచ్చినా. అయితే కొంతమందికి ఎవరైనా ఏదైనా బహుమతి ఇచ్చారనుకోండి, దాన్ని అసలు ఎంత అపురూపంగా దాచుకుంటారంటే, దానికి ఎంత విలువిస్తారంటే నిజంగా మాటల్లో చెప్పలే. కొంతమందికి మీరు ఎంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినా సరే వాళ్ళకి అది ఆ టైంకి అవసరమైతే వాడుకుంటారు. ఆ అవసరం తీరిపోయాక దాన్ని పక్కన పడేస్తారు, అసలు దాని గురించి కూడా ఆలోచించరు. ఆ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎంత ముఖ్యమైన వాళ్ళు అయినా సరే, ఎంత విలువైన గిఫ్ట్ ఇచ్చినా సరే, అది వాళ్ళ తత్వం అలాంటిది. అయితే బహుమతి అనేది విలువని బట్టి ఉండదు, ఇచ్చిన మనిషిని బట్టి ఉంటుంది. ఆ ఇచ్చిన మనిషి మనసులో ఎలాంటి ఆలోచనతో ఇచ్చారో ఉంటుంది. కొంతమంది ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వరు, కానీ ఇచ్చే ఆ చిన్న గిఫ్ట్ అయినా ఎంతో ఆలోచనతో ఇస్తారు. కొంతమంది ఖరీదైన గిఫ్ట్లు ఇస్తారు, కానీ అది వాళ్ళ విలువ చూపించుకోవడానికి, వాళ్ళ స్థాయిని చూపించుకోవడానికి ఇస్తారు. సో ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక వ్యక్తికి, తనకి బాగా ముఖ్యమైన వ్యక్తి ఒక పెన్ను ఇస్తే ఆ పెన్నుని జాగ్రత్తగా దాచుకుంటూ, ఆ పెన్నుని ఎవరితోనూ పంచుకోకుండా ఎంత అపురూపంగా చూసుకుంటారంటే, వజ్రం కంటే గొప్పది అన్న ఫీలింగ్ కనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ పెన్నుకి ఇచ్చే విలువ అంతా ఇంత కాదు. అయితే అక్కడ ఆ పెన్ను కంటే ఆ పెన్ను ఇచ్చిన మనిషికి ఇచ్చే విలువ మాటల్లో చెప్పలేనిది. వస్తువే అని ఆలోచిస్తే వస్తువే, ఖరీదున్నా ఖరీదు లేకపోయినా, కానీ అది ఇచ్చిన మనిషి విలువ తెలిస్తే అది ఖరీదున్నా విలువైనది కాకపోయినా దానికి ఇచ్చే విలువ మాత్రం వజ్రం కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒకసారి జ్యోతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టిష్యూ కావాలని అడిగాను. అది తీసుకొచ్చి ఒక టిష్యూ ఇచ్చింది. దాంట్లో అంత అవసరం లేదనమాట, పెద్ద టిష్యూ. దాంట్లో హాఫ్ కొంచెం క్లాత్ టైప్ లో ఉంటుందన్నమాట, అంటే రీయూజబుల్ టిష్యూస్ ఉంటాయి చూడండి, అలాంటివి. సో అందులో సగం తీసి సగం వాడాను, ఇంకో సగం అలా ఉంది. నాకు ఇచ్చిన రూమ్ లో, తను ఎక్కడైతే నేను ఉన్నానో అక్కడ పడేయడానికి ఏమీ లేదు. సరేలే, దీని తర్వాత బయట పడేయచ్చు, ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం ఎందుకు అని చెప్పి ఆ మిగిలిన టిష్యూ నేను నా బ్యాగ్ లో పెట్టుకున్నాను. తర్వాత నేను యూఎస్కి వెళ్ళిపోయాను. ఆ నెక్స్ట్ డేనే యూఎస్కి వెళ్ళాల్సింది, అది అలాగే బ్యాగ్ లో ఉంది. యూఎస్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఆ టిష్యూని చూస్తే మా జ్యోతకు గుర్తొచ్చి ఇప్పటికీ నా పర్స్ లో ఫోల్డ్ చేసి ఆ టిష్యూ నా దగ్గరే ఉంటుంది. అలా అంటే అది టిష్యూయే కదా, నేను పడేసేయచ్చు, కానీ అది చూసినప్పుడల్లా అరే అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న రోజు అక్క నాకు ఇచ్చింది అన్న ఒక చిన్న ఆలోచన. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు బహుమతి ఇచ్చినా కొంతమంది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అది బహుమతి విలువ కాదు, ఇచ్చిన మనుషుల విలువ. కాబట్టి బహుమతి ఇవ్వని వాళ్ళకి మీరంటే విలువ లేదని, మీరంటే ప్రేమ లేదని మాత్రం అనుకోవద్దు. మీరందరూ అలాంటి వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరిచ్చే బహుమతి వెలకట్టలేంది. మీరు లైకులు చేస్తారు, కమెంట్లు చేస్తారు, ఇష్టపడతారు, ఇలాంటి వీడియోస్ చేయండి అంటారు. తిట్టే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ వల్ల నేను నేర్చుకునేవి చాలా ఉంటాయి. కాబట్టి మీరందరికీ మీరిచ్చే విలువైన ప్రేమకి, అలాంటి బహుమతికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇవాళ నాకు ఫ్రెండ్ గిఫ్ట్ గా ఒకటి ఇచ్చారు. అదేంటో నేను ఇంకా ఓపెన్ చేయలేదు, మీ ముందే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఏముందో, ఆ గిఫ్ట్ ఏంటో, ఆ గిఫ్ట్ ఇచ్చిన ఫ్రెండ్ ఎవరో మీకు డెఫినెట్ గా పరిచయం చేస్తాను. ఎందుకంటే ఆ ఫ్రెండ్ కి సంబంధించి ఒక చిన్న మధురమైన జ్ఞాపకం నాతో ఉంది. దానికి సంబంధించి ఇంకో వీడియో చేస్తాను. బట్ ముందు మాత్రం ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేద్దాం, సరేనా? ఇవిగో, ఇది ఆ గిఫ్ట్. సో ఓపెన్ చేద్దామా? ప్యాక్ ఎంత బాగుందంటే, ఓపెన్ చేయాలంటే మనసు పట్ల, కానీ గిఫ్ట్ ని ఎంత జాగ్రత్తగా దాచుకోవాలి, ఆ ఇచ్చిన గిఫ్ట్ ని ఎంత జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఇవన్నీ మా జ్యోతక్క దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ కవర్ ని కూడా చాలా జాగ్రత్తగా ఏళ్ల నుంచి దాచుకున్న ఇది తన దగ్గర ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి చాక్లెట్ కవర్స్ కూడా దాచుకొని, ఎందుకంటే అది మనిషికి ఇచ్చే విలువ అండి, గిఫ్ట్ కాదు, మనిషికి ఇచ్చే విలువ. గిఫ్ట్ ని కూడా జాగ్రత్తగా దాచుకోవచ్చు. అలా నేను కూడా చాలా జాగ్రత్తగా దాచుకునే గిఫ్ట్లు చాలా అంటే చాలా ఉన్నాయి. ఓ మై గాడ్, ఇలాంటి ప్యాక్ ని ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, మరి ఏం చేస్తాం? ఇంతకీ గిఫ్ట్ ఎవరిచ్చారు అని అడుగుతారు కదా. ఆ మనిషిని పరిచయం చేద్దామని అనుకుంటున్నాను, నా నెక్స్ట్ వీడియోలో పరిచయం చేస్తాను. అండ్ ఆ మనిషి గురించి, ఆ మనిషి నాకు ఎలా పరిచయం అయ్యారో, మా స్నేహం ఎలాంటిదో అన్నీ పంచుకుంటాను మీతో.
అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ స్నేహితుడు నాకు ఇచ్చిన మొదటి బహుమతిది. సో దీన్ని ఇంకా నేను ఎంత జాగ్రత్తగా దాచుకుంటాను చెప్పండి, ఎంత విలువైందో చెప్పండి. ఎందుకు ఇంత ప్యాక్ చేయించావురా? ఎందుకు ఇంత ప్యాక్ చేయించావు? నాకు తెలుసు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రా, నేను ఏమై ఉంటుందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ. నాకు ఎందుకో అనిపించింది ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తుంటే లాస్ట్ లో అనిపించింది నువ్వేమి ఇచ్చింటావో అని. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను కరెక్ట్ గా నీ ఫ్రెండ్ అయితే, నా మనసు నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకుని నింటే, నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకో నాకు తెలీదు, నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఓ మై గుడ్నెస్. బా, నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. దీన్ని నేను ఎంత అపురూపంగా దాచుకుంటానో నీకు తెలియదు. నా కన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నా కన్నయ్య అంటే ఎంత ఇష్టమో. సో ఈ కన్నయ్య కోసం ఉండండి, దీన్ని ఫిక్స్ చేసి చూపిస్తాను, సరేనా? సో ఇది నా మనసు తెలుసుకొని ఇంత విలువైన బహుమతి ఇచ్చినందుకు మాటల్లో చెప్పలేను నీకు. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య అంటే నాకెంత ఇష్టమో చాలా మందికి తెలుసు, ఎందుకంటే నేను కింద #గా లవ్ యూ కన్నయ్య అని పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ గిఫ్ట్ ఇచ్చిన ఫ్రెండ్ ఎవరో నేను మీకు తొందరలో పరిచయం చేస్తాను. అండ్ తన మాటల్లో నేనేంటో, తను నాకు ఎలా పరిచయమో, బోల్డ్ విషయాలు, తన గురించి సంబంధించిన బోల్డ్ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అయితే అదే చెప్తున్నాను, మనసు తెలుసుకొని బహుమతి ఇవ్వడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం. అది మన అనుకున్న మన వాళ్ళకి మాత్రమే, మన మనసుకి దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. స్నేహం ఎంత గొప్పదో, ఆ స్నేహం ఎంత విలువైందో నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే నా చుట్టూ ఓ 4 స్నేహితులు అలాంటి వాళ్ళు ఉన్నారు. నా మనసు తెలుసుకొని, నా మనసుకు నచ్చినట్టుగా, అలాగే నా మనసు కష్టంగా ఉన్నప్పుడు ఆ మనసుని ఎలా నచ్చ చెప్పాలో తెలిసిన ఆ 4 స్నేహితులు ఉండటం నిజంగా నేను చేసుకున్న నా అదృష్టం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్. ఎవరిని తక్కువగా చూడకండి. బహుమతి ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళ మనసులో మీ స్థానం ఎలాంటిదో మీకు తెలిస్తే ఇక మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఒక్కొక్కసారి ప్రేమను తెలపడానికి, మీరు వాళ్ళకి ఎంత విలువిస్తున్నారో తెలియటానికి అప్పుడప్పుడు చిన్న బహుమతులు కూడా ఇవ్వాలి. అయితే అవి ఖరీదైనవే కాకపోవచ్చు, వాళ్ళ మనసు తెలుసుకొని ఇస్తే మాత్రం వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో మాటల్లో చెప్పలేను. నిజంగా ఇప్పుడు నేను వాడికి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి, ఖచ్చితంగా ఏడుస్తాను. సో దాన్ని తొందరలో పరిచయం చేస్తాను, సరేనా? నా వీడియోస్ నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే మీకు ఎందుకు నచ్చుతున్నాయో కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో మీరు తప్పకుండా నాకు తెలియచేయండి. నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. అండ్ ఇప్పటికింతే, నేను దీన్ని చూసి మురిసిపోవాలి కదా, ఇప్పటికింతే. మళ్ళీ వస్తాను ప్రేమగా మీ ప్రణతిగా మరో మంచి వీడియోతో. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్.